ఇప్పుడు ఏమి లేదు తాత, పడిసిపోరగాళ్ళు అందరూ ఖరాబ్ అయిపోతురు అట. ఈ పెనమోగుడు కూడా భార్య ఉండగా భర్త, భర్త ఉండగా భార్య, వీళ్ళు ఉండగా కూడా ఇంకా ఏరే వాళ్ళని అంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆగమైపోతున్నారు. అయితే ఇప్పుడు గాంధీ భవన్లో హనుమంతరావు ఏం చేసిండంటే ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ కనిపించిన పిల్లలు పెళ్ళిడికి వచ్చి ప్రేమ మాయలో పడి అన్యాయంగా తల్లిదండ్రులు కూడా చంపుతుర్రు. ఇది వ్యవస్థ మారాలి అని ఇప్పుడు ఆయన కంకణం కట్టుకుంటూ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఎట్లా మారుతారంటవా? ఎట్లయితే మారుతారంటావు? నువ్వేం చెప్తావు? మారాలా పబ్లిక్ అంతేనా తాత? అదే అందరు మంచిగా ఉండాలంటే మారాలా. అంటే మార్పు ఎట్లా వస్తుంది అంటావు? అంత చదువులు స్కూల్ మంచిగా నేర్పియాలా. స్కూల్లో కాలేజ్లో పిల్లలకి ఏది మంచి చెడు నేర్పియాలా. టీచర్లను కొట్టనీయకపోతే లెక్చరర్లు బెదిరియకపోతే పిల్లలు ఎట్లా బాగా అవుతారు? ఇది పాయింట్. వెనకడికి మరి బచ్చని తీసుకొని బద్దలు భాషంగాలు చేసేది. కానీ ఇప్పుడు అమ్మో నా కొడుకుని కొట్టిండే, నా బిడ్డని కొట్టిండే అని పోరగాళ్ళ కన్నా ముందుగానే తల్లిదండ్రులు పోయి పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. ఇది కరెక్టే తాత, మంచి పాయింటే. అంతే. అయితే పోరగాళ్ళకు చిన్నప్పటి అంతే వాత పెడుతుండాలి, అప్పుడే కోళ్ళ సెక్క వస్తుంది. ఇది ఒక పాయింట్. అక్క చెల్లెండి ఏంటిది అందరు మన ఇంట్లో అక్క చెల్లెండి ఎట్లా చూసుకోవాలి, బయట కూడా అట్లా చూసుకోవాలి. అప్పుడు మంచిగా ఉండాలి. అంతే చిన్నప్పుడే కథ మంచి గమ్యాలే. అంతే మళ్ళీ పెద్దగా అయినాక ఆ చెట్టు వంగది. అంతే మరి. ఇప్పుడు మనల్ని కొట్టాలి, కొడితేనే కదా మంచిగా. ఈ పిల్లలు ఇప్పుడు ఇవాళ రేపు ఏమన్నా అంటే లెక్చరర్లనే రోడ్ మీద పట్టుకొని ఎక్కిరిస్తారు. కాలేజీలో చెప్తే వాడు ఫుడ్ బోర్డింగ్ చేద్దాని రాసి ఉంటాడు, చదువుకుంటాడు ఫుడ్ బోర్డింగ్ చేస్తాడు కదా. అగో చూడు ఆడ నిలబడ్డాడు, కరెక్టా కదా? అంతే కానీ మరి ఇప్పుడు పరుసుపోరగాళ్ళు తాత మరి ఎట్లా వాళ్ళు ఎట్లా మారుతారు? వాళ్ళు మారాలంటే ఏం చేయాలి? అదే మంచి బుద్ధి తల్లిదండ్రులు కూడా ఉండాలా. కాలేజ్ స్కూల్లోనే కాకుండా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహిస్తేనే మంచిది. సమాజం పట్ల వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ కావాలి. అప్పుడే బాగా. అంతే మరి, లేకుంటే లేదు. ఎక్కడ తాత పెళ్ళాన్ని చంపి ఫ్రిడ్జ్లలో పెడుతురు, మొగను చంపి రైస్ కుక్కర్లలో పెడుతురు. ఆ భాగం జగన్నాథం అవుతుంది. మొత్తానికైతే ఈ పిల్లగాడు రామసక్కని సందేశమే చెప్పిండు.